యువతరపు ఆలోచన ఎదుగుదల వైపు ఉండాలి కానీ, అంటే పురోగమనం వైపు ఉండాలి కానీ తిరోగమనం వైపు ఉండకూడదు అంటారు స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ రెడ్డి. ఒక కథనం చూద్దాం. సంవత్సరాల తరబడి కష్టపడి జీవితం ఏమొస్తుంది, చాలీచాలని జీతం, ఎదుగు బొదుగులేని జీవితం, అదే రీల్స్ చేస్తే కోట్లు సంపాదించచ్చు అంటాడు ఒకడు. 1,000,000 మంది రీల్స్ చేస్తే అందులో ఒకడు 1,00,00,000 సంపాదించచ్చు, అది స్థిరాదాయం కాదు. చిత్ర విచిత్రంగా అనిపించే ఒక రీల్ హిట్ అవుతుంది, ఈలోగా తనకన్నా పరమ రోతగాడు ఒకడు వస్తాడు, అప్పుడు తాను ఫేడ్ అవుట్. ఈ వాస్తవికతను వీడు గ్రహించలేడు. రీల్స్ చేసే వారిలో 99.99% మంది ఎందుకు కొరగాకుండా పోతారు. ఐఐటి, సివిల్స్ లాంటి పరీక్షలకు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించలేకపోయినా ఆ విజ్ఞానం కౌశలాలు జీవితంలో ఉపయోగపడతాయి. రీల్స్ చేసిన తెలివితేటలు దేనికి ఉపయోగపడదు. రీల్స్ చేసి అది హిట్ కాక ఓన్లీ ఫ్యాన్స్ లాంటి ఫోర్న్ ప్లాట్ఫామ్స్లో, వెబ్ సిరీస్లో, ఫోర్న్ ఫిలిమ్స్లో నటించి నెలకు 10 లక్షలు సంపాదిస్తుందో యువతి. తనతో పాటు ఇంటర్మీడియట్ చదివిన తన స్నేహితురాళ్ళు ఇంకా మెడికల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్నారు. తనేమో సీనియర్ డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను గర్వంగా చెప్పుకుంటుంది. తనది కేవలం 2-3 ఏళ్ళు సాగే కెరీర్ అని, అటుపైన ఎందుకు కొరగాకుండా పోతానని, దీనికి తోడు రోగాలు, మానసిక సమస్యలు తప్పవని గ్రహించలేకపోతుంది. ఆన్లైన్లో బెట్టింగ్ వేస్తే కోట్లు సంపాదించవచ్చని, చదువు, ఆఫీస్ జాబ్ ఇవన్నీ చేతకాని వాళ్ళ ఆలోచనలు అని ఒకటి చెబుతున్నాడు. బెట్టింగ్ కాచి జీవితంలో నిలదొక్కున్నవాడు చరిత్రలో లేడు. ఉంటే గంటే వాడు బెట్టింగ్ మాఫియా సృష్టించిన ఫేక్ గాడు. బెట్టింగ్ వ్యాపారులకు లాభం కాచే వారికి ఉరి అని గ్రహించలేడు వీడు. పెళ్ళంటే స్త్రీ పురుషుడికి బానిస కావడం, తన తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మలాగా తాను బానిసత్వాన్ని ఏరికోరి ఎంచుకోలేను అని చెప్తుంది ఒక యువతి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యుగం వచ్చింది, జనాల్లో చైతన్యం వచ్చింది, ఎవరు ఎవరికి లొంగుండరు. ఇంకా పెళ్ళిళ్ళు జరగవు, జరిగినా అవి పెటాకులు అయిపోతాయంటాడు యూట్యూబ్ ఛానల్లో పిట్టల ద్వారా అవతారంలో ఒకడు. తప్పు వీళ్ళది కాదు, సామాజిక భావోద్వేగ తెలివితేటలు నేర్పరి చదువులది, తల్లిదండ్రులది, సమాజాన్ని. పరిష్కారం చాలా సింపుల్. గేట్ల తాత లాంటి వారు కోరుకునేది కూడా ఇదే. వచ్చేసిందో రోబోయోగం. మరో 10 ఏళ్లలో కాగ్నిబోట్, టెక్ బోట్లు, నర్సు బోట్లు, గార్డ్ బోట్లు, గైడ్ బోట్లు, కంపానియన్ బోట్లు, మెంటార్ బోట్లు, వర్కర్ బోట్లు, స్పెషాలిటీ బోట్లు రాబోతున్నాయి. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్లు, అర్బన్ అగ్రికల్చర్, వర్టికల్ ఫార్మింగ్, అబోనామస్ ట్రాన్స్పోర్టేషన్, హల్లోప్లెక్స్ డిస్ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్స్, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఇంటెలిజెన్స్ లైటింగ్, స్మార్ట్ కిచెన్, ఆక్వాఫోనిక్స్, ఆక్వాకల్చర్, ఏరోఫోనిక్, హైడ్రోఫోనిక్ సిస్టమ్స్, ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. పనులన్నీ రోబోలు చేస్తాయి. అప్పుడు ఇక ఇంతమంది మనుషులు అవసరం లేదు. గంగిగోపాలు గరిటెడైనా చాలా అన్నట్టు స్మార్ట్ మనుషులు కొంతమంది చాలు. అలాంటి లోకం చూడకుండానే పాపం వీళ్ళందరూ విలుప్త జీవులుగా మారిపోతారు. దీప పురుగులు వీళ్ళు. స్మార్ట్ ఫోన్ అనే దీపం మంటలో తగలబడిపోతున్నారు. టెక్ యొక్క సవాళ్ళని ఎదుర్కోవాలంటే స్మార్ట్ ఆలోచన కావాలి. ఈ పైనలో స్మార్ట్గా సాగేదెవరు అన్నటువంటిదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీప పురుగుల్లా మాడి మసైపోయేదెవరు నిర్ణయం మీదే.